right here. Pundati Varalakshmi Garu, Yes. my question to you is, there are many movies made for women empowerment. There are many movies made supporting the POSCO Act, Section 579. Why does your movie stand to differ from all these movies made for 50 years empowering women? How does yours tell a different story? ఐ థింక్ ఇట్స్ జస్ట్ డిఫరెంట్ అటెంప్ట్. తెలుగులో చెప్పాలంటే ఒక ట్రై చేస్తున్నాను, ఒక డిఫరెంట్ అటెంప్ట్గా తీసుకువెళ్ళడానికి. అండ్ ఎన్ని సినిమా వచ్చినా కూడా ఈ టాపిక్ ఐ విష్ అంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, 6 years ముందు ఈ కథ విన్నాను, బట్ ఇప్పుడు వరకు ఏ చేంజ్ లేదు. దట్స్ అన్ఫార్చునేట్. ఇంకా అది జరుగుతూ ఉంటుంది. సో అది జరిగేసరికి అంటే ఇంకా ఇలాంటి సినిమా బయటికి రావాలి, సొసైటీకి మెసేజ్ వెళ్ళాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడాలి, పేరెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పాలి. సో ఇట్స్ ఒక విషయం నేను చెప్పాను కదా నాకు ప్రాబ్లం ఉందని నెట్గా, బట్ ఇలాంటి మెసేజ్ ఇంకా బయటకు రావాలి. సో దట్ మీన్స్ అన్ఫార్చునేట్లీ వీ స్టిల్ లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ నథింగ్ హెస్ చేంజ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్. సో అప్పుడైతే ఇంకా మేము ఇలాంటి సినిమా చేయాలి అండ్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో ఒక సస్పెన్స్తో చేసాం అంతే. Thank you, madam. థ్యాంక్ యూ సార్. You have to take journalist membership, baby. 5 on 5 review, membership fee free. వరలక్ష్మి గారు హాయ్. ఎస్ సార్. ఓకే విషయం, నా అసిస్టెంట్ ఎక్కడ కనిపించలేదు, నాకు ఒక టిష్యూ పేపర్ కావాలి, ఎవరైనా ఉంటే బాగుంటారు. థ్యాంక్ యూ, ఎక్కడో దూరం ఉంది. థ్యాంక్ యూ, కంటిన్యూ చేయండి. ఎస్, వెట్ టిష్యూ పేపర్ రెడీ. జస్ట్ ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ స్టోరీ మీరు డెవలప్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే విన్నప్పుడు కానీ మీకు ఎక్కడైనా మహారాజా, క్షణం లాంటి సినిమాలు ఫ్లేవర్స్ నేను కథ విన్నప్పటికి మహారాజాని బయట రాలేదు. ఎప్పుడు కథ అంత బ్యాక్లో వెళ్ళింది ఇది కథ. అంటే నేను ఈ కథ ఎప్పుడు చెప్పాను, క్రాక్ టైంలో నేను విన్నాను. సో ఆ క్రాక్ టైంలో వినేసరికి ఆ టైంలో విన్నాను, బట్ హీ డెంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ బికాజ్ కథగా విన్నాము. అండ్ ఇన్ని సంవత్సరాలు ఇంకా చేయలేదంటే ఆమెకు తెలుసు మరి ఏదో ఒక తేడా ఉంది కదా. అంటే ఎందుకు చేయలేదు, అదొక క్వశ్చన్ మీరు అంతా అడగచ్చు కదా, ఎందుకు చేయలేదు. సో దానికి ఎగ్జాక్ట్లీ ఎందుకు చేయలేదు. సో దానికి ఒక లైఫ్ ఇచ్చేసి నేను తీసుకున్నాను, ఓకే నేను చేస్తాను, దాన్ని కరెక్ట్గా పోయి రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఆల్సో సార్ దట్ ఈస్ స్టిల్ అ మేల్ పర్స్పెక్టివ్. ఆయన చెప్పిన విధం నేను వచ్చి ఫీమేల్ పర్స్పెక్టివ్గా నేను పుష్ చేస్తాను. అంటే ఐ డోంట్ వాంట్, మొన్న చెప్పినట్టు ఎక్కడికి వచ్చేసి ఒక అమ్మాయి వీక్ వాళ్ళు కాదు, చాలా స్ట్రాంగ్. మేము ఇంత ఒక కష్టపడినా కూడా చాలామంది వచ్చి ఇలా చెప్పేది అలా చెప్పేది ఉంటుంది, బట్ దాని వెనక ఎంత కష్టం ఉన్నది ఒకసారి థింక్ చేసి మేము మాట్లాడితే బెటర్గా ఉంటుంది. అండ్ నేనంటే చాలా ఫియర్స్గా లాయల్గా ఉంటాను. నాకు గ్రాటిట్యూడ్ మీరు మన కూడా చూసాను, నేను గోపిసారి గ్రాటిట్యూడ్ అనేది చాలా ఒక పెద్ద విషయం, నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. సో ఆ మర్యాద వల్లనే నేను స్టోరీ కూడా ఆయనకే ఇచ్చేసాను క్రెడిట్ మొత్తంగా, నేను తీసుకోలేదు ఎక్కడికి. దట్ వాస్ మై సైన్ ఆఫ్ రెస్పెక్ట్. అది వాళ్ళు వేరేలాగా అనుకున్నారు. సో దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ స్టిల్ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళకి నాకేంటంటే చాలా ఒక చిన్న ఐ బిలీవ్ ఇన్ వన్ స్మాల్ మ్యాటర్స్, ఏంటంటే కర్మ. చెడ్డ చేసే వాళ్ళకి కర్మ నార్మల్గా వస్తుంది. నా చుట్టూ ముందు వచ్చి నా మధ్యలో ఉంచి నా దగ్గర ఇంత సంవత్సరాలు నాకు పనిచేసి నాకు ద్రోహం చేశారు. పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కర్మాను వస్తుంది, అది ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అంతే. యా. అండ్ వన్ థింగ్ అండి, మీకు ఒక రెబల్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది. అంటే నేను రెబలే సార్, కరెక్ట్. అంటే సినిమాల్లో మీరు ఇలా సాఫ్ట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న రోల్స్ పర్టికులర్గా, అంటే మీరు ప్రీవియస్ ఫిల్మ్ శబరిలో కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ రోల్ ఇచ్చేస్తుంది. సో పర్టికులర్గా అలాంటి పిక్ చేసుకోవడానికి మెయిన్ అంటే నన్ను సాఫ్ట్గా చూపిస్తే బాగుంటుంది సార్, బికాస్ ప్రతిసారి నన్ను వచ్చి మీరు వస్తారు, కొడతారు, జుచ్చుతారు, పొడుస్తారు, ఇలానే వస్తుంది రోల్లోని. సో మేమే రెండు అట్లా తయారు చేసుకొని లైట్గా నేను కూడా ఇలాంటి కూడా చేయొచ్చు, కామెడీ కూడా చేయొచ్చు. దిస్ ఇస్ ద ఐ థింక్ దిస్ వాజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, ఫర్ మీ ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ చేంజ్ ఓవర్. అంటే మనం తెలుగు ప్రజలు కూడా ఇలాంటి ఒక డిఫరెన్సియేషన్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా నేను చెయ్యొచ్చును, కానీ అందుకే నేను అది ఈ పిక్ చేశాను. అండ్ ద క్యారెక్టరైజేషన్ ఇస్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్, బట్ దాంట్లో కూడా మీరు క్లైమాక్స్ చూసారు మీరు. సో దెర్ ఈస్ అ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ హియర్. ఐఎమ్ వెరీ వెరీ లైక్ చాలామంది డిఫరెంట్ విషయం చెప్తారు, బట్ నేనైతే చాలా స్టబర్న్. నేనేం చేసినా అదే చేస్తాను, అది ఎవరైనా కానీ. సో దట్ ఈస్ మై ఆల్వేస్ బిన్ మీ. లైక్ చాలామంది ఐ టేక్ అడ్వైస్, నాకు ఏది అనిపిస్తుందో అందరూ చెప్తారు అడ్వైస్, నేనేం తీసుకోలేదని కాను, బట్ నాకైతే ఒక విజన్ ఉంది, నాకైతే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ థాట్ ప్రాసెస్ నాకు తెలుసు.
అండ్ ఐ విల్ నౌ అగైన్ ఐమ్ సేయింగ్ ఐ స్టిల్ స్టిక్ బై ద స్టోరీ అండ్ ఐ స్టిల్ స్టిక్ బై వాట్ ఐ హెవ్ డన్. నేను చేసిందే కరెక్ట్. వరలక్ష్మి గారు, ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో అంటే బేసిక్గా వరలక్ష్మి గారు డైరెక్షన్ అనగానే ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా బాగా చేశారు, చాలా బాగా డీల్ చేశారు. అంటే మూవీ మొత్తంలో కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే మిగతా సీన్లు కాకుండా అంటే పర్టికులర్గా సో బేసిక్గా కొన్ని పెద్ద సినిమాలకి సెట్లో బాగా చేస్తారు అండ్ క్రౌడ్లో తీయాల్సిన సీన్లు కూడా గ్రీన్ మ్యాట్ వేసేసి తీసేస్తారు. మీరు ఆ చార్మినార్ సీన్ ఏమైతే ఉందో అది చాలా రియల్గా చాలా real బాగా అండి, చేశారు. CG కాదండి. ఐ మీన్ అదే అందుకే అడుగుతున్నాను. బట్ పర్టికులర్గా ఆ సీన్ గురించి చెప్పాలంటే దట్ వాజ్ ఎందుకంటే యాక్చువల్లీ చాలా లాస్ట్ సీన్ ఆఫ్ ద Yeah, ఫిల్మ్. చాలా- ఐ మీన్ షూటింగ్ చేసేటప్పటికి. అవును, చాలా క్రౌడ్ ఉన్నారు. అవును, సో కెమెరా ఎలా హ్యాండిల్ చేశారు, మీరు ఎలాగా, ఎవరు గుర్తుపట్టలేదా, ఏమి ఇబ్బంది అవ్వలేదా ఏంటి దాని గురించి? వాళ్ళు గుర్తు పెట్టక ముందు నేను వెళ్ళిపోయాను. బికాస్ క్యారెక్టర్ కూడా వచ్చి కిందనే చూసుకొని వెళ్తుంది కదా. సో ఆ క్యారెక్టర్ అయితే తొందరగా దట్ వాస్ లాస్ట్. ఐ రిమెంబర్ దట్ వాస్ ద లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. దాంతో ప్యాకప్ అయింది సినిమా. దట్ వాస్ ద లాస్ట్ బికాస్ చార్మినార్ లాస్ట్గా వెళ్తామని చెప్పేసి, బికాస్ మీకు తెలుసు అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందని. సో దాన్ని జగ కింద తొందరగా ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ అన్ని చోట్ల తీసి తొందరగా వెళ్ళేసాను దానికి. బట్ అంటే ఆ షూట్కి వెళ్ళే ముందు ఏమన్నా అనుకున్నారా, అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో సెట్ We తీసి? had It It was was a a minimum minimum crew. crew. Yeah. So problems, I don't think we were prepared for everything. We took permissions, all that we took, and then we went and shot. బట్ ఐ వాంటెడ్ దట్ న్యాచురల్గా ఒకటి జరుగుతుంది కదా, ఒక ఇది కాకుండా CG లో ఒక చేసేది a bit సీజీలు చేసి different. కింద ఒక న్యాచురల్గా ఒక దొరుకుతుంది. సో ఐ వాంటెడ్ దట్ రియల్ ఫీల్. అందుకే లైక్ అంటే కోర్ట్ సీన్లో కూడా ఒక 6 to 7 minutes 7 minutes 42 seconds. యా షార్ట్ ఒకటి అది కూడా చాలా బాగా వచ్చింది. సో దాని గురించి ఏమన్నా? ఓ దట్ సీన్ వాజ్ వెరీ వంశీ గారు ఏదో చెప్తున్నారు, అంటే టైం లేదు ఇక్కడ తొందరగా మాట్లాడడం, మీకు నెక్స్ట్ ఈవెంట్ వెళ్ళండి. తెలుసు వంశీ గారు, మీరు మైండ్ వాయిస్ నాకు వినిపిస్తుంది ఇక్కడ. చెప్పట్లేదా? మాట్లాడినా నేను? ఓకే మాట్లాడుతాను. ఓకే, ఆ సింగిల్ షాట్ సీన్ అయితే వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ప్రతి యాక్టర్ దాంట్లో ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా చేయలేదంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఆ సీన్ అయితే 6 takes వెళ్ళింది నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ టేక్స్ తర్వాత ఏమైంది, మన స్టడీ క్యామ్ ఆపరేటర్ బ్యాక్ వచ్చి లాక్ అయిపోయింది. బికాజ్ 8 minutesకి పట్టుకోవాలి కదా, అది చాలా కష్టం. అది ఒక 35 kilos నేను పట్టుకున్నా దాన్ని. 35 kilos అది దాన్ని మూవ్మెంట్ చేసేకి చాలా కష్టము. సో అప్పుడు ఉండేసరికి ఏం చేస్తారు, డిఓపి గారు వచ్చేసి మళ్ళీ ఓకే ఫైన్ ఏం చేస్తామో మేము క్రేన్ మీద మౌంట్ చేసి చెప్పేసి క్రేన్ మీద మౌంట్ చేసేసి అది మొత్తంగా తీశారు. ఆర్టిస్ట్లో ఇక్కడ అక్కడికి ఒకటికి మిస్టేక్ అయ్యేసరికి మళ్ళీ ఫుల్గా స్టార్ట్ చేసాం. సో ఆఫ్టర్ ద 6th take